తలమానికంగా ఉన్న రిమ్స్ ఆసుపత్రిలో పలు సమస్యలు నెలకొన్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారు రవికుమార్ అన్నారు. సిపిఎం నాయకులతో కలిసి ఆయన ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. రిమ్స్ లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఆసుపత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిత్రులారా, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే రిమ్స్లో ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్ ఒకటి పనిచేయకుండా ఉంది, జనరేటర్ కూడా పనిచేయకుండా ఉంది. ఈ రెండింటికి కలిపి స్వెట్టర్ వేశారు, దాని కింద తాళం పెట్టారు. ఇంకా కొంతకాలం పోతే జనరేటర్ మొత్తం తుప్పుపట్టిపోయే అవకాశం ఉంది, ఆక్సిజన్ ప్లాంట్ కూడా పనికి రాకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఆ నిధులన్నీ వేస్ట్ కాకుండా ఉండాలి. పైపెచ్చు అది ప్రధానమంత్రి కేర్ నిధుల నుంచి అని చెప్పి అక్కడ రాసి ఉండటం చూసాము. కాబట్టి ప్రధానమంత్రి పిఎం కేర్స్ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి కూడా ఆ రకంగా పనికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితి మనందరం చూసాం. కరోనా టైంలో ప్రధానమంత్రి గారు సేకరించినటువంటి నిధుల మీద అలాంటివన్నీ కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మొత్తం ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మొత్తం అన్ని జిల్లాలలో కూడా గత నెల రోజులుగా సర్వే చేస్తూ ఉన్నాం. ఇక్కడ పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. ఉన్నంతలో ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది ఎంతో మేరకు కష్టపడి పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నారనేది మాకు కొంత అర్థమైనప్పటికీ కూడా ఇక్కడ కాలేజీ కూడా కలిపి ఉంది. ప్రొఫెసర్ పోస్టులు ఐదు ఖాళీ ఉన్నాయి, అసోసియేటెడ్ ప్రొఫెసర్ పోస్టులు 44 ఖాళీ ఉన్నాయి, ట్యూటర్ 25 ఖాళీ ఉన్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్ 13 ఖాళీ ఉన్నాయి, సీనియర్ రెసిడెంట్ 21 ఖాళీలు ఉన్నాయి. దీనంతటికంటే మించి నర్సింగ్ సేవలు చాలా ముఖ్యమైనవి. నర్సింగ్ ఆఫీసర్ అంటారు నర్సుల్ని, 110 పోస్టులు నర్సింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. దీని ప్రభావం చాలా ఎక్కువగా పడుతుంది, ఉన్న వాళ్ళ మీద ఎక్కువ బడ్డెన పడుతుంది, సేవలు అందించడంలో కూడా ఇబ్బంది అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అంబులెన్సులు 6 ఉన్నాయి, 4 పనిచేయట్లేదు, 2 పనిచేస్తున్నాయి. అంటే 2 మాత్రమే సర్వీస్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక జనరేటర్ అయితే పనిచేయట్లేదు, 125 kV జనరేటరు, అది కూడా పనిచేయట్లేదు. మంత్రి, ఈ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి గారు కూడా ఇద్దరు వచ్చి ఇక్కడ క్రిటికల్ కేర్ యూనిట్ని స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ సర్వీస్ మొదలు కాలేదు, దాన్ని ఇంకా ఓపెన్ కాలేదు. ఇంకా అలాట్ చేస్తే అది